నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన తిరుమల వెంకన్నకు వైఖానాస ఆగమ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు నివేదనలు జరుగుతాయి. 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనలనే నేటికి శ్రీవారి ఆలయంలో అమలు చేస్తున్నారు. ఒక రకంగా ఇది అందరికీ తెలిసే విషయం కానే కాదు. ఆ మేరకే శ్రీవారికి నివేదనలు కూడా జరుగుతున్నాయి. శ్రీవారికి ప్రభాత సేవ సమయం నుంచి రాత్రి ఏకాంత సేవ సమయం వరకు రకరకాల నివేదనలు సమర్పిస్తారు. రోజూ జరిగే నిత్య సేవల సమయంలో, విరామ సమయంలో వివిధ రకాలైన నివేదనలు జరుగుతాయి. ప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారు చేసిన పదార్థాలను నివేదిస్తారు. తోమాల పూర్తి అయిన తర్వాత జరిగే కొలువు సమయంలో నల్ల నువ్వులు, బెల్లం, సొంటితో నివేదనలు జరుగుతాయి. సహస్రనామార్చన తర్వాత జరిగే మొదటి గంటలో మీగడ, వెన్న, పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని వినియోగిస్తారు. రోజువారీగా చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, కదంబం, పాయసాన్నం నివేదిస్తారు. మధ్యాహ్న ఆరాధనలో నాదుకం, లడ్డు, దోస, వడ, అప్పం నివేదిస్తారు. మధ్యాహ్నం తర్వాత అష్టోత్తర శతనామార్చన తర్వాత శుద్ధన్నం నివేదనగా సమర్పిస్తారు. రాత్రి నైవేద్య సమయంలో తోమాల తర్వాత మిరియాలతో తయారు చేసిన మరిచాన్నం, ఉడాన్నం నివేదిస్తారు. రాత్రి ఆరాధన తర్వాత విశ్రాంతి సమయంలో పాయసం నివేదన జరుగుతుంది. చారిత్రకంగా 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్లలో వరకు వడకు తిరుమల ప్రసాదంగా, ప్రస్తుతం లడ్డుకు ఉన్న పేరు ఉండేది. మనోహరం పడిగా పిలిచే సున్నుండ వంటి ప్రసాదానికి కూడా 16 నుంచి 20 శతాబ్దాల కాలంలో ప్రాముఖ్యత ఉండేది. ఈ రెండు ప్రసాదాల ప్రాధాన్యతను 20వ శతాబ్ది నుంచి శనగపిండితోనూ పంచదారతోనూ చేసే ప్రస్తుత తిరుపతి లడ్డు తీసుకుంది. ఇవన్నీ తిరుమల మూలమూర్తికి జరిగే నివేదనలు. ఇవి కాకుండా మలయప్ప స్వామికి జరిగే నివేదనలతో పాటు ప్రత్యేకంగా జరిగే వార నివేదనలు కూడా ముఖ్యమైనవి. ఆదివారం నాడు అమృత కలశం అనే ప్రసాదాన్ని బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ ప్రసాదం ఆరోగ్య ప్రాప్తిని, సంతాన ప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసం. మంగళవారం అష్టదశ పద్మారాధన తర్వాత ప్రత్యేకంగా సీర, వడపప్పు, పానకం సమర్పిస్తారు. గురువారం తిరువప్పాడలో పులిహోర, జిలేబీ, మురుకులను నైవేద్యంగా పెడతారు. శుక్రవారం అభిషేకం తర్వాత బెల్లం, పాయసం, పోళిని నివేదిస్తారు. ఇవి కాకుండా శ్రీవారికి చాలా రకాల ప్రసాదాలను వినియోగిస్తారు. నువ్వుల పిండి, శుద్ధాన్నం, మాత్రాన్నం, మూలహోర, తోమాల దోస, అమ్మవారి పాయసం, మేవా, చక్కెర పొంగలి, నెయ్యి, పొంగలి, పులిహోర, పెరుగన్నం, జిలేబీ, తంతుల, అప్పం, లడ్డు, వడ, మనోహరం, పోళి, సుగి, కదంబం, పెద్ద లడ్డు, పానకం, వడపప్పు, సుండల్, ఇలా ఎన్నో. ఈ ప్రసాదాల జాబితాను చూసి ఆశ్చర్యపోతున్నారా? ఇవన్నీ కనీసం వారం రోజుల వ్యవధిలో తిరుమలలో చేసే ప్రసాదాలు. ఒక రోజులో శ్రీవారి నిత్యవేదన క్రమం ఇలా ఉంటుంది. విశేష పర్వదినాల్లో, ఉత్సవాల సమయంలోనూ స్వామివారికి మరెన్నో ప్రసాదాలను నివేదిస్తారు. నువ్వుల పిండి, శుద్ధాన్నం, మాత్రాన్నం, మూలహోర, తోమాల దోస, అమ్మవారి పాయసం, మేవా, చక్కెర పొంగలి, నెయ్యి, పొంగలి, సీర, శేఖరాబాద్, పులిహోర, పెరుగన్నం, జిలేబీ, తంతుల, అప్పం, లడ్డు, వడ, మనోహరం, పోళి, సుగి, కదంబం, పెద్ద లడ్డు, పానకం, వడపప్పు, సుండల్. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడికి రోజువారీ నివేదనలు కూడా ఎక్కువే. శ్రీవారికి ప్రసాదాల తయారీతో పాటు నివేదన ఎలా చేయాలో ఆగమ శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది. ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారె చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లు కాని వంటకు వినియోగించరు. ప్రసాదం వండేవారు వంట సమయంలో కాని తర్వాత కాని వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికి అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు. కోనేటి రాయుడికి సమర్పించే ప్రసాదాలన్నింటినీ ఆగమం ప్రకారం మూల విరాట్ కొలతను బట్టి తగు పరిమాణంలో తయారు చేస్తారు. ఇవన్నీ శ్రీవారి ఆలయంలోని తిరువంటశాలల్లోని పోటులోనే తయారు చేస్తారు. పోటులో జరిగే వంటకాలను శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళాదేవి పర్యవేక్షిస్తారని పెద్దలు చెబుతారు. బియ్యం, ధాన్యాలు, ఆవు పాల పదార్థాలు, ఔషధ గుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకలు, తులసి, మిరియాలు ఇవన్నీ శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తారు.
హింసలేని ప్రపంచాన్ని కోరుకున్న మహర్షులు నిర్దేశించిన ప్రసాదాలు ఇవి. ప్రసాదం అంటే ఆకలి తీర్చే ఆహారం కాదు, పవిత్రంగా పరిమితంగా స్వీకరించవలసిన పదార్థం. టీటీడీ సాయంత్రం నుంచి భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే చిన్న లడ్డు కలకండను పంపిణీ చేస్తుంది. ఇలా స్వామివారి మహత్తర దర్శనంతో పాటు మనోహరమైన ఎన్నెన్నో ప్రసాదాలను మనసారా స్వీకరించి లక్షల మంది భక్తులు నిత్యం 7 కొండలపై ఎంతో భక్తి పారవస్యాలతో గడుపుతారు.